భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మావోయిస్టుల సమాచారం తెలపాలంటూ పోస్టర్లు వెలిచాయి. ఇక సమాచారం మాకు, బహుమతి మీకు అంటూ పోస్టర్లు వేశారు పోలీసులు. భద్రాద్రి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు వాల్ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇల్లందు డివిజన్లోని ఇల్లందు, ఆళ్లపల్లి, కొమరారం, గూండాల పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో పోలీసులు మావోయిస్టుల సమాచారం కోసం వాల్ పోస్టర్లు అతికించారు. 8 మంది మావోయిస్టుల ఫోటోలతో వారిపై ఉన్న నగదు బహుమతిని తెలిపారు. సమాచారం తెలిసిన వారికి తగిన బహుమతి ఇవ్వబడుతుందని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మావోయిస్టుల సమాచారం తెలపాలంటూ పోస్టర్లు వేశారు. సమాచారం మాకు, బహుమతి మీకు అంటూ పోస్టర్లు వేశారు పోలీసులు. భద్రాద్రి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు వాల్ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇల్లందు డివిజన్లోని ఇల్లందు, ఆళ్లపల్లి, కొమరారం, గూండాల పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో పోలీసులు మావోయిస్టుల సమాచారం కోసం వాల్ పోస్టర్లు అతికించారు. 8 మంది మావోయిస్టుల ఫోటోలతో వారిపై ఉన్న నగదు బహుమతిని తెలిపారు. సమాచారం తెలిపిన వారికి తగిన బహుమతి ఇవ్వబడుతుందని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రకటించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో ఉన్నారు. నవీన్, చెప్పండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయినటువంటి ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో అయితే మావోయిస్టుల సమాచారం తెలపాలంటూ పోస్టర్లు వేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? స్వాతి, భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే భద్రాద్రి జిల్లా పోలీసులు అయితే ఒక వినూత్నంగా మావోయిస్టులను పట్టించిన వారికి బహుమతి ఇవ్వబడిన వాల్ పోస్టర్లు అయితే వీరు అతికించినట్లుగా చూడొచ్చు. అయితే భద్రాద్రి జిల్లాలో గత కొంతకాలంగా ఏదైతే గత ఎన్నికల సమయంలో కావచ్చు, తర్వాత కావచ్చు, ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు అనేక పోస్టర్లు కూడా ఈ యొక్క ఇల్లందు డివిజన్ కి సంబంధించినటువంటి అనేక ప్రాంతాలలో అయితే వారు ఈ కరపత్రాలను వదిలినట్లుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకి ఈ యొక్క భద్రాద్రి జిల్లాకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇల్లందు సబ్ డివిజన్ కి సంబంధించి అనేక ప్రాంతాల్లో అయితే మావోయిస్టులను పట్టించిన వారికి నగదు బహుమతి ఇవ్వబడును అంటూ అంటే సమాచారం అందించండి, నగదును గెలుచుకోవడానికి అయితే వీరందరూ ఈ మావోయిస్టుల పోస్టర్లు అయితే అంటించినట్లుగా చూడవచ్చు. అయితే ఈ యొక్క పోస్టర్లలో 8 మంది మావోయిస్టుల అంటే నక్సలైట్ల ఫోటోలతో అయితే ఈ పోస్టర్లను అయితే వీరు అంటించినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ యొక్క ఇల్లందు ప్రాంతాలలో అయితే ఇల్లందు ప్రాంతాలకు సంబంధించి అనేక ప్రాంతాల్లో ఈ మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఈ విధంగా ఈ పోస్టర్లు ఇచ్చినట్లయితే పోలీసులు తెలుపుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క పోస్టర్లకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాలు నివసించే ఆదివాసీల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్న మావోయిస్టులను మీరే పట్టుకోవాలంటూ కూడా వీరు అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామ ప్రజలకైతే తెలియజేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ యొక్క వాల్ పోస్టర్లలో 8 మందికి సంబంధించినటువంటి ఫోటోలతో పాటు వారి పేర్లతోటి వీరు ముద్రించినట్లుగా కూడా చూడవచ్చు. అయితే దీంట్లో నగదు బహుమతిగా కొంతమందికి అంటే వారి యొక్క క్యాడర్ని కావచ్చు, లేకపోతే వారు గతంలో చేసినటువంటి పనుల వల్ల వీరికి డబ్బులు అంటే నగదు బహుమతిని ప్రకటించినట్లుగా కూడా చూడవచ్చు. అయితే దీంట్లో ₹1,00,000, 4 లక్షలు, 5 లక్షలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఈ యొక్క నగదు బహుమతి అంటే సమాచారం తెలిపిన వారికి ఇస్తామంటూ ఈ పోలీసులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తంగా మనం చూసుకుంటే తెలంగాణలో గత కొంతకాలంగా మావోయిస్టుల సంచారం లేదని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణ జిల్లాలో కూడా వచ్చారన్న సమాచారంతో అయితే పోలీసులు ఇటువంటి చర్యలు చేపట్టినట్లుగా కూడా తెలుస్తుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.